నటి హేమ బెంగళూరు జరిగినటువంటి రేవు పార్టీలో పాల్గొన్నారు. ఏమండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. ఈ రేవు పార్టీల్లో చాలా మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా వాడటం విరివిగా జరిగిందని చెప్పేసి బెంగళూరు మీడియా అలానే బెంగళూరు సంబంధించిన పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ నటి హేమ పేరు మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు ఈ రేవు పార్టీ ఇష్యూలో అయితే బెంగళూరు మీడియా మొత్తం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి నటి హేమ ఎక్స్క్లూజివ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తనకు ఈ రేవు పార్టీకి ఎలాంటి సంబంధం లేని హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పేసి నటి హేమ ఎక్స్క్లూజివ్గా తెలుగుతో మాట్లాడడం జరిగింది. తెలుగుకి సంబంధించినటువంటి వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. హేమ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. తెలుగుకి నటి హేమ ఏం మాట్లాడిందో తెలుగులో అనేది వీడియో అయితే ఒకసారి చూద్దాం. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. వేణు తెలుగు వన్. ఏమండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ. అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. అది చూసారు కదా తెలుగుతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి హేమ వీడియో. తనకి ఈ రేవు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా హేమ అయితే సోషల్ మీడియాలో అయితే ఒక మినీ యుద్ధమే చేసిందని చెప్పుకోవచ్చు. తన పైన కానీ లేకపోతే సినిమా వాళ్ళకి పైన వస్తున్నటువంటి వార్తలకు కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి గాసిప్లకు సంబంధించినట్టయితే హేమ సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ ఇచ్చి తన పైన వస్తున్నటువంటి వదంతులకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటుంది హేమ. ఈ నేపథ్యంలో మరొకసారి హేమ పేరు అనేది బెంగళూరు మీడియాలో సర్క్యులేషన్లోకి రావడంతో తన యొక్క పేరుని వాడొద్దని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తుంది. తనకి ఇలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే ప్రధానంగా రేవు పార్టీలో ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో దాదాపు 180 మందికి పైగా ఈ రేవు పార్టీలో పాల్గొన్నారు. దాంట్లో 100 మందికి పైగా ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం అయితే అందుతుంది. దీంట్లో పొలిటికల్కి సంబంధించినటువంటి కాకాని ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్ కారు కూడా అక్కడ లభించిందని చెప్పేసి బెంగళూరు పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే మత్తు పదార్థాల పైన భారీ ఎత్తున నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బెంగళూరులో కూడా మత్తు పదార్థాల నివారణకైతే టాస్క్ ఫోర్స్ని నియమించి మత్తు పదార్థాలను నివారించడానికి అయితే చాలా కృషి చేస్తున్నారని మనం చెప్పాలి. ఈ దఫాలోని బెంగళూరుకు సంబంధించినటువంటి నగర శివారులో సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఈ రేవు పార్టీలో దాదాపు 180 మంది పాల్గొన్నారని చెప్పేసి సమాచారంతో తెలుగు సెలబ్రిటీల పేర్లు రావడం అనేది తెలుగు పరిశ్రమలు కూడా కొంత ఉలికిపాటు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలోనే తెలుగుతో ఎక్స్క్లూజివ్గా హేమ అయితే మాట్లాడడం జరిగింది. మీరు చూశారు కూడా బయట. హేమకి ఇలాంటి సంబంధం లేదని తను చెప్తున్న పరిస్థితుల్లో ఈ తెలుగు మిగతా సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఏదైతే మీడియాలో వస్తుందో వాళ్ళు కూడా క్లారిఫై ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. దాదాపు యువకులు ఎక్కువగా పాల్గొన్నారని చెప్పేసి బర్త్డే పార్టీకి 180 మందిలో దాదాపు 100 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారని చెప్పి బెంగళూరు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడ ఏం జరిగినా కానీ టాలీవుడ్కి ఉన్నటువంటి మూలాలకు కదిలించే వార్తలు అయితే రావడంతో టాలీవుడ్ అయితే ఒక దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి పబ్బుల్లో రైడ్లు కానీ ఇంతకుముందు డ్రగ్స్ సంబంధించినటువంటి న్యూస్ వచ్చినా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీల పేర్లు అనేది వాడటం అనేది విరివిగా జరుగుతుంది. సో ఇది కేసు సెన్సేషన్ కోసం వాడుతున్నారా లేకపోతే ఏదన్నా వాళ్ళకి సమాచారం ఉంటుంది అని చెప్పేసి వాడుతున్నారో తెలియదు. కానీ మొత్తానికి సెలబ్రిటీలు అయితే ఇబ్బంది అయితే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సో టాలీవుడ్కి ఈ డ్రగ్స్ అనేది ఒక పెనుభూతంగా మారిందని మనం చెప్పుకోవాలి. ఈ డ్రగ్స్ వివాదం ఎప్పుడొచ్చినా కానీ టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు అనేవి వినపట్టడం అనేది పరిపాటిగా మారింది. సో ఎవరి కాళ్ళు ముందుకొచ్చి మాకు సంబంధం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. వేణు తెలుగు వన్. ఏమండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అనమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ.
సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్.